సర్వే జన సుఖినో భవంతు. జ్ఞానసుధా సభ్యులందరికీ శుభ సాయంత్రం. నేను మీ రాజేశ్వరిని. మీకు రెండు మాటలు చెప్తాను. ఏంటంటే, గ్రహణం పట్టే సమయంలోనే రాక్షసుల బలం పెరిగిపోతుంది, దేవతల బలం తగ్గిపోతుంది, దైవశక్తి తగ్గుతుంది. అప్పుడు మానవులు దేవతలుగాను, దేవతలు మానవులుగాను మారతారనమాట. అంటే ఆ దేవతలకి శక్తిని మానవులే ఇవ్వాలి. కాబట్టి గ్రహణం పట్టిన దగ్గర నుంచి గ్రహణం విడిచే వరకు పట్టు స్నానం చేసి దైవారాధన చేసుకొని మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ చదువుతూ గ్రహణం విడిచే వరకు చదివితే అప్పుడు దేవతల అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉంటుంది. అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా గ్రహణం పట్టిన వెంటనే స్నానం చేసి, తలస్నానం చేసి, దైవారాధన దీపారాధన చేసి దైవారాధన కూడా చేయాలి. స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ చదవాలి. అలాగైతే దేవతల అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభరాశి నుంచి 12వ స్థానంలో ఉన్నది మీనరాశి, 8వ స్థానంలో ఉన్నది కర్కాటక రాశి, 4వ స్థానంలో ఉన్నది వృశ్చిక రాశి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఇది చాలా ప్రమాదకరం. అంటే చాలా కష్టాలు అవి ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే తప్పకుండా దైవారాధన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవ సన్నిధిలో దైవ పూజ చేసి ఆ దేవతల అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజేశ్వరి అక్క. శ్రీమాత్రే నమః.